వెల్కమ్ టు మై ఛానల్ ది M&M కపుల్. వెకేషన్ సీజన్ స్టార్ట్ అయిపోయింది. సో మేమందరం వచ్చేసాం ఫ్లోరిడాకి. మెయిన్లీ 2 ప్లేసెస్ విజిట్ చేయడానికి, ఓర్లాండో అండ్ మియామి. మనం ఈరోజు ఫస్ట్ డే ఓర్లాండోలో. సో వీఆర్ స్టేయింగ్ నౌ ఇన్ రమాడా హోటల్. ఈరోజు మనం యూనివర్సల్ స్టూడియోస్ ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. సెకండ్ డే సీ వరల్డ్ అండ్ థర్డ్ డే డిస్నీ వరల్డ్. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ వీడియోలో టికెట్ ఎంత పడింది, ఎంత టైం పట్టింది, రెంటల్ క్యాబ్స్ ఎంత ఉన్నాయి, లగేజ్ ఎంత తెచ్చుకోవచ్చు అన్నీ మీకు చెప్తాను. ఇక్కడ మనం ఎయిర్పోర్ట్కి వచ్చేసామన్నమాట. మెల్లగా కెమెరా తీసి మొత్తం రికార్డ్ చేయడం స్టార్ట్ చేశాను. ఆ బ్యాగ్ చూసారా ఎంత హెవీగా ఉందో. అన్ని బట్టలన్నీ కుక్కేసుకున్నాం. ఓన్లీ 1 క్యారీ బ్యాగ్ అలౌ చేశారు వాళ్ళు, అది కూడా పర్సనల్ బ్యాగ్. ఇది పిట్స్బర్గ్ ఎయిర్పోర్ట్ అన్నమాట. చూడడానికి చాలా చిన్నగా ఉంది. మన ఇండియాలో బెంగళూరులో, హైదరాబాద్లో ఉన్నంత పెద్దగా అయితే లేదు, లోకల్ కాబట్టి. ఎర్లీ మార్నింగ్ 3 అవుతుంది కదా, ఎయిర్పోర్ట్లో ఎవ్వరూ లేరు. ఉన్న వాళ్ళు కూడా పడుకునే ఉన్నారు. అలా అలా చెక్ ఇన్ ఎక్కడ ఉందని తెలుసుకొని మెల్లిగా నడుచుకుంటూ వెళ్ళిపోయాం. అండ్ ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఒక బ్లండర్ మిస్టేక్ జరిగింది. లైన్లో నించిన తర్వాత తెలిసింది ఏంటంటే, మా హస్బెండ్ బుక్ చేసేటప్పుడు ఒక మిస్టేక్ చేశాడు. అది మళ్ళీ కరెక్ట్ చేయించుకోవడానికి మళ్ళీ స్పిరిట్ ఎయిర్లైన్స్ దగ్గరికి వెళ్ళి లైన్లో నించొని చాలాసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది. అలా వెయిట్ చేస్తుంటే ఒక ఐడియా వచ్చింది. ఎలాగో అక్కడ ఎవరు లేరు రిప్రజెంటేటివ్ కరెక్ట్ చేయడానికి. అంతసేపు లైన్లో నించునే బదులు కస్టమర్ కేర్కి కాల్ చేస్తే వాళ్ళు ఇమీడియట్గా కరెక్ట్ చేశారు. కానీ కన్ఫర్మేషన్ ఈమెయిల్ సెండ్ చేయడానికి 1 అవర్ పడుతుంది అన్నారు. లక్కీగా రిప్రజెంటేటివ్ సిస్టంలో చెక్ చేసి ఇట్స్ అప్డేటెడ్, యూ కెన్ బోర్డ్ నౌ అని చెక్ ఇన్ చేసి సెండ్ చేశాను. ఎందుకంటే ఫ్లైట్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఇట్ వాస్ రైనింగ్ ఇన్ పిట్స్బర్గ్ ఆల్ ఆఫ్ సడన్. చెప్పడం మర్చిపోయాను, ఈ డొమెస్టిక్ ఎయిర్లైన్స్ ఏవైతే ఉంటాయో మామూలుగా వెళ్ళాము. స్టార్ట్ అయ్యేటప్పుడు డుడ్డు 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 అని టేక్ ఆఫ్ అయింది. వ్యూ బాగుంది కదా. సన్ రైజ్ మార్నింగ్. టూ అవర్స్లో మనం ల్యాండ్ అయిపోయాం. నౌ ఇన్ ఓర్లాండో. నాకు ఇక్కడ ల్యాండ్ అయ్యాక ఎందుకో విలేజ్ వైబ్స్ వచ్చాయి. నెక్స్ట్ మనం ఇప్పుడు బయటకు వెళ్ళిపోతున్నాం ఎయిర్పోర్ట్ నుంచి. చాలా టైర్డ్ అయిపోయాను. నిన్నటి నుంచి అసలు స్లీప్ లేదు, ప్లేన్లో కూడా నిద్ర పట్టలేదు. ఇప్పుడు హోటల్కి వెళ్ళి పడుకోవాలి. ఇంకా ఇక్కడ లైటింగ్ చాలా బాగుంది. ఫాస్ట్గా సెల్ఫీ ఆన్ చేసుకుని వీడియో తీసేసుకున్నాను. అండ్ మా హస్బెండ్కి పాస్ చేశాను నేను, మొత్తం కవర్ చేసుకొని రా అని. క్లిక్డ్ గుడ్ పిక్చర్స్. కొన్ని పిక్చర్స్ యాడ్ చేసేసాను. ఇది ఎయిర్పోర్ట్ ఇలా ఉంది. అండ్ we are tired. నెక్స్ట్ ఇమీడియట్ గా క్యాబ్ బుక్ చేసుకొని మేము హోటల్కి వచ్చేసాం. యాజ్ ఐ సెడ్ రమాడాలో ఉంటున్నామని. అండ్ క్యాబ్ వచ్చేసి ఒక $39 పడింది. వెరాజ్ మనం ఎయిర్పోర్ట్ నుంచి టాక్సీ స్టాప్ వచ్చేసాక అక్కడ మనకి $100 చెప్పారు. సో ఇట్స్ నాట్ వర్త్ అని ఊబర్ బుక్ చేసుకొని వచ్చేసాం. నేను చెప్పడం మర్చిపోయాను, స్పిరిట్ ఎయిర్లైన్స్ పర్సనల్ ఐటమ్ బ్యాగ్ అన్నాను కదా, అది సైజ్ వచ్చేసి 18-14-8, ఇంక్లూడింగ్ వీల్స్ ఇంకా హ్యాండిల్స్ అన్నీ ఇంక్లూడ్ అయ్యి అది ఒక బాక్స్ లాగా ఉంటుంది, అందులో ఫిట్ అవ్వాలి. అది ఒక పర్సనల్ ఐటమ్, సీట్ కింద పట్టేంత ఉండాలి. అంటే హోటల్ వచ్చేసి వెకేషన్ సీజన్ కాబట్టి మనకి నియర్లీ ఒక $400 దాకా పట్టింది. బట్ ఇట్ ఈస్ 3.5 రేటింగ్ ఉంది రమాడాకి, సో ఇట్స్ గుడ్.
వెరస్ మనకి స్పిరిట్ ఎయిర్లైన్స్ తీసుకున్నాం కాబట్టి అక్కడ యాక్చువల్లీ మనం బడ్జెట్ మీద ఎక్కువ ఫోకస్ చేసాం. సో అక్కడ మనకు ఒక $200 పడింది. $265. That side or this side? 184. No, which side? Map Mahendra. 265. 265. Huge room. It's okay. Lights.